అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ క్లారిటీ అయితే రావట్లేదు. త్రివిక్రమ్ అంటున్నారు కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. మరి అట్లీతోనే అల్లు వారి అబ్బాయి సినిమా ఉండబోతుందా? ఉంటే సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? పుష్ప కోసం అనుకోకుండా 5 ఏళ్లు తీసుకున్నానని, ఇకపై ఏడాదికి 2 సినిమాలు కాకపోయినా కనీసం ఒక్కటైనా చేస్తానంటూ ఆ మధ్య అభిమానులకు ప్రామిస్ చేశారు బన్నీ. కానీ పెరిగిన మార్కెట్ దృష్ట్యా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమే. పైగా నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు అల్లు వారబ్బాయి. నిజానికి పుష్ప 2 విడుదలకు ముందే త్రివిక్రమ్ సినిమా ఖరారైంది. నిన్న మొన్నటి వరకు కూడా ఇదే ప్రాజెక్ట్ ఫైనల్ అన్నారు. కానీ 2-3 రోజులుగా సీన్స్ మారుతున్నాయి. సడన్ గా రేసులోకి అట్లీ వచ్చారు. త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. దాంతో అట్లీ బన్నీ కాంబో దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే. అట్లీ ప్రస్తుతం తన టీంతో అల్లు అర్జున్ కోసం స్టోరీ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక్కరిద్దరు కాదు, ఏకంగా 5గురు హీరోయిన్లుంటారని ప్రచారం జరుగుతుంది. పైగా వాళ్లంతా ఫారెన్ బ్యూటీస్ అని తెలుస్తోంది. అంతేకాదు జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి. అన్నీ కుదిరితే సమ్మర్ తర్వాత అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఏడాదిలోపే ఈ సినిమాను పూర్తి చేయాలని బన్నీ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ కు సిద్ధం కానున్నారు అల్లు అర్జున్. మొత్తానికి ఇదే లైనప్ లో బన్నీ వెళ్తారా, మళ్ళీ ఏదైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి.